నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక ఎట్టకేలకు టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల యొక్క రాజీనామాను ఆమోదించారు గవర్నర్ తమిళసై. ఇక చైర్మన్ గా మరో కొత్త వ్యక్తిని ఆయననే ఎన్నుకోవాలని ప్రచారం అయితే జరుగుతుంది. ఎట్టకేలకు తీవ్రమైనటువంటి రాజకీయ దుమారానికి కారణమైనటువంటి టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో ఇక కీలక ఘట్టంగా ఇది చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో రాజీనామాలను ఆమోదం చేసినట్టు తెలుస్తా ఉంది. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత ఆమోదం తెలిపినటువంటి గవర్నర్ తమిళసై ఇక కొత్త కమిషన్ ఏర్పాటు కోసం కూడా పలువురు పేర్లను కూడా పరిశీలిస్తుందట ప్రభుత్వము. దీంతో ఇదొక కీలక ఘట్టంగా మారింది. గవర్నర్ తమిళసై సైతం న్యాయ సలహాలు కూడా తీసుకొని వారి యొక్క రాజీనామాలను ఆమోదం తెలపడం జరిగింది. టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల యొక్క రాజీనామాను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బుధవారం ఆమోదించారు. వారి రాజీనామాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదేవిధంగా అనంతరం న్యాయ సలహాలు కూడా తీసుకున్నటువంటి గవర్నర్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు 5 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం అయితే తెలిపారు. సభ్యుల యొక్క రాజీనామా ఆమోదం నేపథ్యంలో త్వరలోనే కొత్త కమిషన్ కూడా ఏర్పాటు కానుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ సభ్యుల కోసం పలువురు పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగినటువంటి పేపర్ లీకేజీ ఇతర అవకతవకలపై సమగ్రమైనటువంటి విచారణ సాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరు కూడా ఆటలాడుకోవద్దని కూడా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగు చూడడంతో జనార్దన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారడంతో గత డిసెంబర్లో ఆయన మళ్లీ రాజీనామాను సమర్పించారు. తాజాగా గవర్నర్ వారి యొక్క రాజీనామాలను ఆమోదించడం ఇప్పుడు కీలక అంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి నుండి కూడా పాలనలో సరికొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమం కోసం పారదర్శక పాలన చేపట్టాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టుగానే 6 హామీలు నెరవేర్చడం కోసం ప్రజా పాలన అభయస్థం దరఖాస్తులు కూడా స్వీకరణ ప్రక్రియ మాత్రం చేపట్టి అర్హులైనటువంటి వారందరికీ కూడా పథకాలను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాలను జరిగినటువంటి అవకతవకలపైన కూడా దృష్టిని సారించి దానిపైన విచారణకు కూడా కమిటీని కూడా ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అంతేకాదు గత ప్రభుత్వం హయాంలో టిఎస్పిఎస్సితో పాటు చోటు చేసుకున్నటువంటి ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల స్థానంలో కొత్త వారిని నియమించడానికి ఇప్పటికే రగ్గం సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఆ విషయంలో టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆమోదం తెలపగా కొత్త చైర్మన్ ఎవరు అన్న దానిపైన ఇప్పుడు రాజకీయ మేధావుల వర్గాలలో ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. టిఎస్పిఎస్సి చైర్మన్ గా ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం ఉందని కూడా విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే ఆకునూరి మురళి గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధమే చేయడం జరిగింది. రాష్ట్రంలోని అనేక సమస్యలపై ఆయన పోరాటం కూడా చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు తెలిసేలా ఆయన కృషి చేయడం జరిగింది. ప్రజల పక్షాన నిలబడి పోరాటం కూడా చేశారు. నిరుద్యోగుల పక్షాన కూడా నిలిచారు. ఇక గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బై బై చెప్పడంలో పాలన పగ్గాలు చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి అనునిత్యం సోషల్ మీడియా వేదికగా అనేక సూచనలు కూడా చేస్తా ఉన్నారు ఆకునూరి మురళి. ఇక రాష్ట్రంలో ప్రజల అవసరాలు ఏమిటి, వారి యొక్క అవసరాలు తెలుసుకొని ప్రభుత్వం చేయవలసింది ఏమిటి అనే దానిపై కూడా ఆయన అనేకమైనటువంటి సోషల్ మీడియా వేదికగా సూచనలు చేయడం జరిగింది. ఆయన చాలా చక్కగా సోషల్ మీడియా వేదికగా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో టిఎస్పిసి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ఆకునూరి మురళికి అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే పలువురు రాజకీయవేత్తలు, ప్రజలు, మేధావులలో, విద్యావంతులలో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా టిఎస్పిఎస్సి చైర్మన్ గా సమర్థుడు,
నిజాయితీ పరుడైనటువంటి ఆయన ఆకునూరి మురళిని నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి వెళ్లి ఆయన యూపీఎస్పీ చైర్మన్ పర్సన్ తో భేటీ కూడా అయ్యారు. త్వరలోనే రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం కూడా చేపట్టనున్నారు. దీంతో ఆకునూరి మురళి పేరునే అన్ని వర్గాల నుండి ఏకాభిప్రాయంగా సూచనాప్రాయంగా ఆయనకు వస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో రేవంత్ రెడ్డితో కూడా సఖ్యతగా ఉన్నటువంటి ఆయన అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాల్లో నిరుద్యోగులను చైతన్యపరచడంలో కూడా ఆయన కృతనిశ్చుడయ్యాడు. కాబట్టి ఆకునూరి మురళినే నూతన చైర్మన్ గా ఏర్పాటు చేసే అవకాశాలు అయితే మొండిగా కనిపిస్తా ఉన్నాయి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.